ఆకు ఒక్కతో నువ్వొకటంటే పోక చెక్కతో నేరెండంట అన్న చందంగానే ఉంటుంది భారత భద్రతా దళాల వ్యవహారం. వాస్తవంగా కాల్పుల విరమణని గతంలో ప్రకటించింది పాకిస్తానే, దాన్ని ఉల్లంఘించింది పాకిస్తానే. కానీ డీజీసీఏ స్థాయి అధికారుల చర్చల్లో ఆ విషయాన్ని భారత్ గుర్తు చేయడం ఒక ఎత్తు అయితే, ఆ టెంపర్ బాగా పనిచేసినట్టుంది. ఎందుకంటే చాలా ఘాటుగా ప్రశ్నలు అడిగింది భారతదేశానికి సంబంధించినట్టు సైనిక విభాగం. కాల్పుల విరమణ మొదట ఉల్లంఘించింది ఎవరు, కాల్పులు జరుపుతున్నది ఎవరు, దానికి మేము సమాధానం మాత్రమే చెప్తున్నాం. అసలు మీరు ఏ ప్రాతిపదికన కాల్పులు జరుపుతున్నారు, తీవ్రవాదులు వచ్చింది మీ వైపు నుంచి, మళ్ళీ వెనక్కి వచ్చి మీ దేశంలోకే వస్తున్నారు వాళ్ళు. అట్లాంటి సందర్భంలో కాల్పులు జరుపుతున్నది మీరు అంటే వాళ్ళకి షీల్డ్ చేస్తున్నారు, వాళ్ళకి షెల్టర్ ఇస్తున్నారు అన్న విషయం అర్థమైపోతుంది కదా అంటూ ఘాటుగా అడిగింది. దాంతో ఇప్పుడు కాల్పులు ఇవాళ నిన్న మొన్నటి తరహాలో కాల్పులు జరగలేదు. ఇది నిన్న రాత్రి అంటే మొన్న రాత్రి అంతకుముందు రాత్రి జరిగినటువంటి తరహాలో కాల్పులు జరగలేదు. ఎక్కడో ఒకళ్ళిద్దరు సైనికులు చేసినా వెంటనే కంట్రోల్ చేసిందట పాకిస్తాను. పదే పదే కాలిస్తే వాళ్ళకి సంబంధించి నిన్న జరిగినటువంటి కాల్పులలో వాళ్ళ సైనికాధికారులు 5గురు దాకా ప్రాణాలు కోల్పోయేటప్పటికి వాళ్ళకి వణుకు పుట్టింది. సైనిక అధికారులు కావచ్చు, సైనికులకు కావచ్చు. దానికి తోడుగా ప్రభుత్వం భారత సైన్యం వాడినటువంటి పదజాలంతో కంట్రోల్లోకి వచ్చింది. అట్లాగని ఆగేదేం కాదు. అదొక రోగ్ కంట్రీ తాత్కాలికంగా కొంచెం బ్రేక్ అనమాట అది.